అంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం సెటిల్ వేసారండి? లేకుంటే న్యాచురల్ అడవుల్లోకి వెళ్ళారా? అందరికీ తెలుసు విష్ణు గారు మొదటే సినిమా ప్రారంభించడానికి ముందే అనౌన్స్ చేశారు. సినిమా అత్యధిక భాగం న్యూజిలాండ్‌లోని ఒరిజినల్ లొకేషన్‌లో చేశామని. అక్కడే ఎందుకు చేయాల్సొచ్చింది సార్? అంటే ఈ కథ 2, 3 శతాబ్దాల మధ్య కన్నప్ప జీవించాడు ఉడుమూరు అడవి ప్రాంతంలో. ఇంకా చెప్పాలి అంటే తమిళనాడులోని దొరికిన కొన్ని ఆధారాల బట్టి 216 సంవత్సరంలో కన్నప్ప జీవించాడని చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు చెప్పాలంటే మనం 2025లో ఉన్నాం. దాదాపు 1900 ఏళ్ల క్రితం కన్నప్ప కథ ఇది. ఆ కాలంలో ప్రకృతి ఎలా ఉంది? చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి ఏ పొల్యూషన్ వచ్చి ఉండదు. వేరే ఊళ్ళ నుంచి దాని నుంచి జనాలు వచ్చి ఉంటారు. ఒక అడవిలో నివసించే అడవి బిడ్డలు, ఒక స్వచ్ఛమైన నీరు, ఆకాశం, పచ్చని చేలు, కొండ, నేల ఇవన్నీ ఉండి ఉంటాయి. అలాంటి వాతావరణం ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాట్ వేసి సీజీలో క్రియేట్ చేయొచ్చు. చేస్తే అంత న్యాచురల్గా మీకు అనిపించకపోవచ్చు. ఇది మొదటి విషయం. సీజీ అనేటప్పటికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఓవర్ బడ్జెట్ అవుతుంది. అంటే ఆర్టిస్టులు అందరూ చాలా పేషెన్స్తో చేయాల్సిన వ్యవహారం. అందుకని అంత గొప్ప ప్రకృతి సౌందర్యం అంటే మీరు కథను ఎలా చూస్తారో బ్యాక్ డ్రాప్లోకి వెళ్తే నా నేపథ్యంలోకి వెళ్తారు. అందుకని న్యూజిలాండ్ని ఆయన రకరకాల దేశాలు లొకేషన్స్ అన్ని స్కౌట్ చేసి న్యూజిలాండ్ ఎంచుకున్నారు.